సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు: ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీసీ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన. గొల్ల కుర్మలు అన్ని రంగాల్లో ముందుండాలి, తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. కందనెల్లిలో ఒగ్గు సత్యప్ప కుటుంబానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అండా. న్యాయ విజ్ఞాన సదస్సులో విదేశీ కలుపు మొక్కలను తరిమేద్దాంపై అవగాహన సదస్సు. సోమేశ్వర దేవాలయానికి చెందిన 5 ఎకరాల 37 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ అధికారులు. జుంటుపల్లి శ్రీ సీతారాముల సన్నిధిలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్. యాలల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి. వారం రోజుల నుండి లీక్ అవుతున్న మిషన్ భగీరథ నీళ్లు పట్టించుకొని సంబంధిత అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శనివారం తాండూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో బీసీ సంఘం నాయకులు విద్యార్థులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ 1994 నుండి 2008వ సంవత్సరం వరకు బీద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో అలసత్వం వహిస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతున్నదని అన్నారు. స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రాజ్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, బీసీ మహిళా సంఘం నాయకులు అనిత, మంజుల, నర్సమ్మ, విజయలక్ష్మి, వీరమణి, యాలల బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణ్ చారి, బసవరాజ్, బసయ్య, రమేష్, పరమేష్, యాసర్, మధుసూదన్, కార్తీక్, కిరణ్, వినయ్, పలు కళాశాలల విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. విద్యార్థుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. We want justice. We want justice. We want justice. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థుల సమస్యలు విద్యార్థుల సమస్యలను విద్యార్థుల సమస్యలను We want justice. We want justice. We want justice. We want justice. ఈసీ విద్యార్థుల ఐక్యత, ఈసీ విద్యార్థుల ఐక్యత. ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం, రాజ్ కుమార్ గారి నాయకత్వం, రాజ్ కుమార్ గారి నాయకత్వం. జై బీసీ, జై బీసీ. విద్యార్థుల సమస్యలను విద్యార్థులు We want justice. 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 కాలేజ్ రియంబర్స్మెంట్ వెంటనే, వెంటనే కాలేజ్ రియంబర్స్మెంట్ వెంటనే. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థుల సమస్యలను రాష్ట్రంలో మా పేద విద్యార్థుల బకాయిలు ఉండడం వల్ల మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 14,70,000 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎన్నో కాలేజీలు, వందల కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు మూతపడే పరిస్థితి తెలంగాణలో కనపడతా ఉంది. మరి ప్రభుత్వం మరి మా విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికే మీకు డబ్బులు ఉంటాయి, కానీ మా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవ్వడానికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కేవలం ఒక తాండ్రు ప్రాంతానికి తీసుకుంటే దాదాపుగా మరి అన్ని కాలేజీలో కలిపి
ఒక 10 కోట్ల వరకు నిధులున్నాయి. మరియు కాలేజీల పరిస్థితి చూస్తుంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎంతోమంది విద్యార్థులు, నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు, మా యువకులు, బీసీ సోదరులు అందరూ కూడా మరి వాళ్ళు ఎల్ఎల్బీ చదివేటోళ్ళు కానీ, ఎంబీఏ చదివేటోళ్ళు కానీ, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ మధ్యలో కోర్సు ఆపి మరి ఇళ్లలో కూర్చొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి. ఈరోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాలు మీరు ఆలోచించాలి. మా హక్కులని, మా విద్యా హక్కుని ఎవరైతే ఫీజులు జరుపుకోవాలని చెప్పి నిరంతరంగా ఆర్ కృష్ణ నేతృత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే దాన్ని అణచివేయాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి, ఎత్తివేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఖబర్దార్, ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు వెంబడి మానుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పట్ల మరి ఏదైతే మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజ్ కానీ, ఎయిడెడ్ కాలేజీలు కానీ మరి 1వ తారీఖు లోపల మాకు ఏవైతే 900 కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామన్న మాట ప్రకారంగా 900 కోట్లు వెంబడే బకాయిలు రిలీజ్ చేయాలి. లేకపోతుంటే ఈ నెల 3వ తారీఖు నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు నిరవధికంగా బంద్ చేస్తామని చెప్పేసి విద్యా సంస్థల యజమానులు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం అని చెప్పేసి మరి ఒక రకంగా మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కాలేజీ యజమానులు కోరుతుంటే ఈరోజు మీరు ప్రభుత్వాలు మరి కాలేజీల పైన ఒక విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి మరి సర్చ్ చేస్తామని చెప్పేసి అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారని చెప్పేసి ఈ రకంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు నిజంగా కూడా మీరు కాలేజీలలో అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మీరు విజిలెన్స్ టీం వేయండి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట్ల ఇంకా ఈ ఉద్యమాన్ని ఏదైతే మీరు 900 కోట్ల రూపాయలు ఈరోజు 1వ తారీఖు రోజు రిలీజ్ చేస్తామన్నారో అవి వెంబడే రిలీజ్ చేసుకుంటా మిగతా 8,000 కోట్లు ఏవైతే బకాయిలు ఆ డబ్బులు కూడా మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల పట్ల విద్యార్థుల బకాయిలను మీరు ఆపుతే కానీ పెద్ద ఎత్తున ఏదైతే మరి 42% రిజర్వేషన్లపై బంద్కు పిలిపించినామో ఆ రకంగా ఆర్ కృష్ణ నేతృత్వంలో బీసీజేఏసీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులు కానీ మా రాష్ట్ర నాయకులు సయ్యద్ శుక్రన్న కానీ మరి గడ్డ వెంకట్ కానీ మంజుల కానీ అనిత కానీ వీరమణి కానీ షాది కానీ పరమేష్ కానీ రాము కానీ యాసర్ కానీ రమేష్ కానీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ, జై బీసీ. మరి ఫీ రియంబర్స్ కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది, ఒక ధర్నా పెట్టడం జరిగింది. నేతృత్వంలో ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈరోజు మా తాండూరు స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఫీజు దొరకడం లేదు, ఫీ రియంబర్స్మెంట్ రావట్లేదు. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు. ఒక యాజ్ అ స్టూడెంట్గా నేను ఒక బాధను మీ ముంగల పెడుతున్నాను. ఏమంటే చాలా మంది స్టూడెంట్స్ డ్రాప్ అవుతారు. ఆ పెద్ద రీజన్ ఏమంటే గవర్నమెంట్ వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ఇవ్వక చాలా పేద విద్యార్థులు ఏం చేస్తారంటే డ్రాప్ అవుతారు. అయితే ఈ పెద్ద విషయం. మన రిక్వెస్ట్ ఏమంటే గవర్నమెంట్ వెంటనే స్పందించాలి మరియు స్కాలర్షిప్స్ మరియు ఫీ రియంబర్స్మెంట్ బీసీ ఎస్టీ మైనారిటీ గ్రూప్ అందరికీ వెంటనే రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ ఉంది. ఎడ్యుకేషన్, హెల్త్ మరియు బ్యాంకింగ్ ఈ ప్రెస్టీజ్ ఇష్యూస్ మీరు పట్టించుకోవట్లేదు, కానీ వేరే అనవసరమైన వస్తువులను మీరు పట్టించుకుంటారు. అయితే మా స్టూడెంట్స్ డిమాండ్ ఏముందంటే మీరు వెంటనే ఈ స్కాలర్షిప్ గురించి తొందరగా పట్టించుకోవాలి, మరి రాబోయే రోజుల్లో వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలి, మరియు ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. విడుదల చేస్తే మేము మంచిగా స్టడీస్ చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు మన రాజ్కుమార్ అన్న గారికి. మరి ఇక్కడ వచ్చిన గత ప్రభుత్వం ఇయ్యకపోయి మరి ఈ ప్రభుత్వం ఇయ్యకపోయి మరి మేము ఏం చేయాలని చెప్పి విద్యార్థుల అవస్థలు, మరి అక్కడ వానదేవుడు వాన మొత్తం కొట్టుకొని కందులు మినుములు పత్తి అంతా కొట్టుకుపోయింది. మరి రైతు బంధు రాకపోయి మరి ఆఖరికి స్కాలర్షిప్ కూడా రాకపోతే మరి చదువులు విద్యార్థులు రాపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్టు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి. దేని వంచో మరి మేము పెద్ద ఎత్తున మరి కార్యాచరణ రూపొందించి మేము ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తాండూరు బీసీ సంఘం రాజ్కుమార్ అనే ఆధ్వర్యంలో
ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీకు పచ్చినీకు విడుదల కాలే ఆ కాలేజీలో పరిష్కారం మా యొక్క ఫీజులు మేము బలహీన వర్గాల తక్కువ అనగాని వర్గాల నుండి వచ్చిన విద్యార్థులము మా ఫీజు మేము కట్టుకోలేక మేము స్కాలర్షిప్ల మీద బతుకుతుంటే మా ఫీజులు విడుదల చేయకుండా ఈరోజు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కానీ యజమాన్యం కానీ వాళ్ళు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అంటే మీ ఫీజు గవర్నమెంట్ విడుదల చేయకపోతే మీరు ఖచ్చితంగా మీ ఇంటి నుండి మీరు ఫీజు చెల్లించాలని మాకు ప్రామిస్ నోట్ రాసుకోవడం జరిగింది. అలాంటి బాధాకరణ విషయంలో మేము ఎలా భరించాలి? ఏ ప్రభుత్వమైనా, ఇంతకుముందు ప్రభుత్వమైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి వెంటనే మా చదువుకు ఒకవేళ అడ్డుపడితే ఇదే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇదే ధర్నా కానీ పెద్ద ఎత్తున మీ యొక్క మిమ్మ ఇంటిని ముట్టడిస్తామని, మీ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. విద్యార్థులకు న్యాయం జరగాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఈనాడు రెక్కాడితే డొక్కాడినటువంటి పరిస్థితి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అవస్థలు. ఈనాడు అలాంటి విద్యార్థులకు ఏది ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఏ బకాయిలనైనా వెంటనే విడుదల చేయాలి. ఈనాడు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా విద్యనే ఏ దానికైనా మూలం. ఈనాడు ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్య, వైద్యం అనేది సౌకర్యాలు ప్రభుత్వం మంచిగా కల్పించాలి. అందుకే మేము విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలను వెంటనే విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మా విద్యార్థుల కోసము మీరు గమనించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా మా తాండూరులో ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి బస్సు సౌకర్యాలు కూడా లేవు. మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి మైల్మార్ కానీ అయిన తర్వాత ఉద్దండపూర్ నుండి తాండూరు వస్తుంటారు ఇక్కడ రాష్ట్రం నుండి. అలాంటి సౌకర్యాలు కూడా విద్యార్థులకు బస్సులు కరెక్ట్ టైంకి విద్యార్థులకు బస్సు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బీసీ పెద్దలందరికీ హృదయపూర్వకమైన తెలియజేస్తూ గొల్ల కురుమలు అన్ని రంగాల్లో ముందుండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. శనివారం తాండూరు పట్టణం బైపాస్ రోడ్డు సమీపంలో వీరప్పస్వామి దేవాలయం ప్రారంభోత్సవం మరియు 50 లక్షల నిధులతో కురువ భవన్ భూమి పూజలో బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కురువ మహిపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కురుమల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. గొల్ల కురుమలు విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో గొల్ల కురుమల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు ఎగ్గే మల్లేశం, డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, 4 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుర్మ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మన కులం గౌరవంతో పాటు కులం ఆత్మాభిమానం నిలబెట్టినటువంటి తాండూరు ముద్దుబిడ్డ 30 రోజుల్లో మీరంతా గుండెలో పెట్టుకొని ఎమ్మెల్యే గెలిపించినటువంటి మనోహర్ రెడ్డి గారికి నిజంగా తాండూరు కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనోహర్ ఒక తాండూరు నియోజకవర్గానికే కాదు, ఇవాళ తెలంగాణ కురుమలందరికీ ఒక ఆదర్శంగా మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నటువంటి మీ తాండూరు ముద్దుబిడ్డ అభివృద్ధితో ఈ 20 మాసాలనే చేస్తున్నటువంటి మనోహర్లకు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున, కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడే కాదన్నా నీకు ఈ ప్రాంతంలో ఎన్నిసార్లు పోటీ చేసినా, ఏ రకంగా నీ ఎంబడి సైన్యంలో పనిచేయాలని మా కుర్మ కులస్తులంతా కూడా ఏ పార్టీల నుండి నీ విషయానికి వచ్చేసరికి తప్పకుండా నేను భుజానెత్తుకొని అన్ని విధాలని గంటగొల్లుకుని సహాయ సహకారం చేస్తానని చెప్పి మా కులం తరఫున ప్రత్యేకంగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మా కుర్మ ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, ఆయన కుటుంబమే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం నా సొంత కుటుంబంగా
అన్ని విధాల కుర్మ సంఘాన్ని ఆదుకుంటున్నటువంటి పెద్దలు ఏకే మల్లేశ్వర గారికి, పెద్దలు ముందుండి నడిపిస్తున్నటువంటి సంఘాన్ని నారాయణ గారు నడుచుకొస్తారని చెప్పి వెయిట్ చేసినటువంటి మా అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన కులం కాకుండా ఒక రెడ్డి బిడ్డ ఉండి బీసీల కోసం, ముఖ్యంగా మన కులం కోసం ఇలా గెలిచిన 6 మాసాలనే ఎకరం జాగా ఇచ్చి ఇలా గుడి నిర్మాణం కోసమే కాదు, మీ ఆత్మ గౌరవం నిలబెట్టే విధంగా ఈ తాండూరులో మీ కుటుంబ భవనాన్ని నిర్మాణానికి సహకరిస్తా అని చెప్పి ఈ రోజు భూమి పూజ చేసినటువంటి మనవరాళ్లకు మళ్ళొక్కసారి నేను చెల్లెత్తు తెలియజేస్తున్నా. చాలా మంది ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో మాటిస్తారు, కానీ ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ గుడి నిర్మాణంతో పాటు మీ సంఘ భవనానికి కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి ఒక పెద్ద మనసు చాటుకున్నటువంటి మనవరణకు నిజంగా నా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ఒక కుర్మే కాదు, నేను నిన్న మొన్ననే ఇక్కడ ముదిరాజు బిడ్డలకు కూడా భవన నిర్మాణం కోసం జాగించాడు. నిజంగా ఇంత పెద్ద మనసు ఎలక్షన్లకు చాలా మాటిస్తారు, నేను ఇచ్చేస్తారు, కానీ మాట ఇవ్వడమే కాదు మడమ తిప్పడం కూడా తెలియనటువంటి మనవరణకు ఈ నియోజక కుల బాంధవులతో పాటు బీసీ బిడ్డలు కూడా ఆయన ఎన్నుకుండాలి. నేను వస్తున్నప్పుడు చూస్తున్నా, గత 10 సంవత్సరాలుగా మిగులు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రోడ్డు కూడా ఎంకతో కొంత రోడ్డు వేయలే. మరి అన్న 2 గంటల ప్రయాణమైనా ప్రతినిత్యం నియోజకవర్గానికి అందుబాటులో ఉండాలి. నేను నన్ను మాటిచ్చి నిలబెట్టాలకు నేను అన్ని విధాలా సహకరించాలని చెప్పి రోడ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు మాతో పోటీ పడుతున్నాడు. అన్న మన ముఖ్యమంత్రి తన పోదాం అంటాడు. అసెంబ్లీలో ఎప్పుడో తాండూరు నియోజకవర్గం నుంచి ఆర్దిశలు పాటుకొని అన్న మన ముఖ్యమంత్రి తన పోదాం, మన ప్రజలు మనం నమ్మి ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నిధులు తీసుకుపోదాం. గత ధనిక రాష్ట్రంలో జరిగినటువంటి పనులు ఈ 20 మాసాలలో మనం చేసినంటే ఆయన మంచితనానికి ఒక నిదర్శనం. ఈ ఎలక్షనే కాదు, వచ్చే ఎలక్షన్లు కూడా మనందరం అవసరమైతే చేయి కలిపి అన్నను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనం తీసుకున్నాం. ఒక రెడ్డి బిడ్డ ఇంటి కూడా బీసీల కోసం ఇంత తప్పించి గత 10 ఏళ్లుగా చేయనటువంటి పనులను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే అన్న మీద నాకు భరోసా ఉంది. మీ యొక్క తాండూరే కాదు, తెలంగాణకు అన్నను ఆదర్శంగా అన్ని నియోజకాల్లో కూడా ఈ రకంగా మన కుటుంబ సోదరులకు అందుబాటులో ఉండి మన సంఘం కూడా అభివృద్ధి అయ్యే విధంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇప్పుడు ఎమ్మెల్యేషన్ చెప్పినట్టుగా కులం విషయంలో ఎక్కడ కూడా తగ్గే విషయం లేదు. మన కుల బాంధవులు ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా నీతికి నిజాయితీకి మారుపేరుగా పేరు తెచ్చుకున్నారు. కానీ విద్యలో వెనకబడద్దు. విద్యలో అన్ని విధాలా రాణిస్తేనే రేపు రాజకీయంగా కూడా ఎదుగుతాం. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ మాట్లాడుతున్నట్టే ఆ రోజు సైదాపురంలో నన్ను సర్పంచ్ గా మన కులమంతా నిలబెట్టి గెలిపించింది కాబట్టి అక్కడి నుంచి మన కులం ఆశ్రమంతో ఇలా ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన ఈ తాండూరు నియోజకంలో 20% ఉన్నటువంటి కుర్మలు 20% అంటే సుమారు 45,000 మంది ఉన్నటువంటి కుర్మలు గెలుపులో కీలక పాత్ర వహించాలి. అన్నెమ్మడి ఉండాలి. అన్నకేదైతే రేపు స్థానిక సంస్థల్లో మీరందరూ మద్దతు ఇచ్చి ఇక్కడ జెడ్పీటీసీగా, ఎంపీపీగా, సర్పంచ్ గా నిలబెట్టి గెలిపించుకొని రేపు అన్న గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ దగ్గర తీసుకురావాలి. ఒక్క విషయమే కాదు, ఈ నియోజకంలో అన్ని విషయాల నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, పనుల విషయంలో పరితపించే వ్యక్తి మీకు అదృష్టంగా దొరకడం నిజంగా చాలా సంతోషం. మరి ఎల్లాక అన్నట్టుగా ఈ నియోజకానికి ముఖ్యమంత్రి స్వయంగా మనవరం పంపింది కాబట్టి మరి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రితో పాటు మనవరం తీసుకుంది కాబట్టి తప్పకుండా మన కురుమలంతా కూడా, ముఖ్యంగా కురుమలతో పాటు బీసీలకు కూడా అన్నకు మద్దతు ఇచ్చి ప్రతి విషయంలో మనం ముందుండాలి. అన్న ఆత్మ గౌరవాన్ని ఇంకా మనం నిలబెట్టుకొని పార్టీలకు ఖచ్చితంగా కూడా అన్నకు సహకరించాల్సిన అవసరం ఉంది. మన ఎమ్మెల్యే గారు ఏదైతే కుటుంబ సంఘం నడిపించుకుంటూ పేదోళ్లకు చదువుల కోసం కానీ, పేదోళ్లకు ఏమైనా దాదాపు 2-3 వేల ఎకరాలు వారినటువంటి జుట్టుపల్లి ప్రాజెక్ట్ ఆ కెనాల్స్ కూడా పట్టుకున్నటువంటి పాపాలు అవ్వలేదు. ఒక పక్క తూముడు కాస్తాయి, ఒక పక్క కెనాల్స్ లేవు. అవన్నీ కూడా ప్రక్షాళన చేపించి జొండుపల్లి ప్రాజెక్టు కూడా దాదాపు మొత్తం కెనాల్స్ లాస్ట్ గ్రామం ఎక్కేపల్లి వరకు ఏ ఊరికైతే డ్యామ్ లాస్ట్ వస్తుందో
దాదాపు 3000 ఎకరాల వాటర్తో లాస్ట్ ఆయకట్ట వరకు ఎన్నో డబ్బులైన టెండర్స్ రేపు మాకు పెడతా ఉన్నాం. అది కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా నేను కదా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం కూర్చున్నాం ఇక్కడనే టెంట్ వేసుకొని. బైపాస్ రోడ్ మీకు అందరు కూడా తెలుసు. 14 అప్పుడు ప్రసాద్ గారు మంత్రి ఉన్నప్పుడే తాండూరుకి బైపాస్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో అప్పుడైనటువంటి శాంక్షన్ రైతులకు ల్యాండ్ కంపెన్సేషన్ ఇచ్చినటువంటి 10 సంవత్సరాల పాలకులు ఏ విధంగా మన తాండూరు పైన అభివృద్ధి పైన వాళ్లకు నమ్మకం ఉన్నదో, ఏ విధంగా వాళ్ళకు తాండూరు డెవలప్ చేయాలని చెప్పి చిత్తశుద్ధి ఉన్నదో ఒకసారి మీరందరూ కూడా గ్రహించుకోవాలి. వీళ్ళందరి మన కలెక్టర్లకు చెప్పిన ఎక్కడక్కడ రోడ్లు వేసి ఎవరంతకు వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు మొత్తం ఫినిషింగ్ పట్టుకొని. అరే ఏందయ్యా ఇది రోడ్లు వేసిన తర్వాత ఎందుకు కబ్జా పెట్టినని అడుగుతుంటే వాళ్ళు ఒకటే చెప్పిన సార్ ల్యాండ్ కంపెనీ రైతులకు డబ్బులు ఇవ్వాలి. అరే ఇన్ని సంవత్సరాలు ఏం చేసిందంటే సార్ ఇవ్వలేరు, ఎవరు రోడ్లు డబ్బులు లేక డబ్బులు శాంక్షన్ కాలేదు, ఇవ్వలేరు. ఎంత అమౌంట్ అవుతుందని చెప్తే 30 కోట్ల రూపాయలు వాళ్ళకి అంటే బైపాస్ రోడ్ కు ల్యాండ్ కు డబ్బులు కావాలని చెప్తే ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి తక్షణమే 30 కోట్లు వాళ్ళకి శాంక్షన్ చేపించి రేపు మాపు అతి త్వరలోనే ఈ బైపాస్ రోడ్డు కూడా మీకు అందించి ఒక మంచి మనియారంగా తాండూరు ప్రజలకు ఇబ్బంది లేకుండా బైపాస్ రోడ్డుని అతి త్వరలో ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. మీకు తెలుసు చిన్న చిలుకలు పడితే ఈ రోజు తాండూరు మునిగిపోయే పరిస్థితి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం మనం చిలకవాగు ప్రాజెక్ట్ చిలకవాగు ఒక వర్షం పడితే కాలనీలు అన్ని కూడా జలమయం అయిపోతాయి. దాన్ని పట్టించుకోవాలి. ఈ రోజు అది కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇప్పటికి ఒక 30-40% అయిపోయింది. ఇంకా 20-30 కోట్లు అయితే కంప్లీట్ కూడా అయిపోతుంది. చిలకవాగు కూడా కంప్లీట్ చేయించి తాండూరు కాలనీలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చిలకవాగు కంప్లీట్ చేయించే బాధ్యత కూడా నేను తీసుకొని చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ ఉన్న మనం కాలనీలు పెరిగినాయి, టౌన్ పెరుగుతా ఉన్నది, కానీ వాటర్ సరఫరా లేదు. దాని నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అమృత్ టూలను దాదాపు 30 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు పరిసర ఎంతైతే తాండూరు టౌన్ ఎక్స్టెన్షన్ అయిందో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలా, ట్యాంక్స్ కూడా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అమృత్ టూలో 30 కోట్ల రూపాయలతో 6 ట్యాంకులు మొత్తం పైప్ లైన్లు కూడా ఈ రోజు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నామంటే నీళ్లు రావట్లేదు. ఆ అమృత్ టూలో ఏదైతే 30 కోట్లు పెట్టినామో దాని ద్వారా వచ్చే విధంగా అది కూడా టెండర్లు కూడా అయిపోయినాయి, వర్క్ కొన్ని నడుస్తా ఉన్నాయి. అది కూడా తొందరగా కంప్లీట్ చేపిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు ఈ రోజు తాండూరుకు ఎప్పుడో 50 సంవత్సరాలు చేసినటువంటి కాకినాడ నుంచి పైప్ లైన్ ఉన్నది. ఇట్లా పట్టుకుంటే అది తుప్పు పట్టిపోతా ఉన్నది. ఎక్కడ పట్టుకున్న తుప్పు పట్టిపోతా ఉన్నది. దానికి మోటార్లు ఉన్నాయి. ఒక షాఫ్ట్ పోతే ఢిల్లీ పోవాలా, ఒక బోరింగ్ పోతే దానికి ఎక్కడో అమృత్సరో జార్ఖండ్ బీహార్ లో దొరికేటువంటి పురాతనమైనటువంటి మోటార్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా చేంజ్ చేయవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. దానికి అంతా కూడా ఎంత కావాలో అధికారులతో డిపిఆర్ తయారు చేయడం జరిగింది. దానికి 45-50 కోట్ల రూపాయలు అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. నెక్స్ట్ ఇయర్ ఇది 75 సంవత్సరాలని మనం 75 years మనం ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. ఆ ఉత్సవాలు జరుపుకోే లోపల తాండూరు పట్టణాన్ని తాండూరు టౌన్ ని అన్ని విధాల కొత్త వాటర్ లైన్ కానివ్వండి, చిలకవాగు ప్రక్షాళన కానివ్వండి, సిసి రోడ్లు డ్రైనేజ్లే కానివ్వండి, అన్నిటిని చేపించే బాధ్యత ఈ రోజు గ్రామంలో రోడ్లు ఏ విధంగా అయితే చేపిస్తా ఉన్నాము. ఈ రోజు గ్రామంలో లింక్ రోడ్లు కానివ్వండి, కనెక్టివిటీ రోడ్లు కానివ్వండి, చెర్లు కానివ్వండి, ప్రతి ప్రాజెక్టును ఏ విధంగా అయితే చేస్తా ఉన్నామో ఇవన్నిటి కూడా చేపించే బాధ్యత, తాండూరుని అన్ని విధాల అభివృద్ధి చేపించే బాధ్యత ఖచ్చితంగా. ఎందుకంటే తక్కువ టైంలో నన్ను ఆదరించి నన్ను భుజాల పైన పెట్టుకుని తాండూరు ప్రజలు గెలిపించారు. వారికి ఒమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళు నా పైన ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ప్రతి పని చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులు పెద్దెముల్ మండలం కందనేలి గ్రామానికి చెందిన ఒగ్గు సత్యప్పకు చెందిన 50 గొర్రెలు గత 2 రోజుల క్రితం కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు కందనేలి గ్రామానికి చేరుకొని సత్యప్ప కుటుంబానికి అండగా నిలిచారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి కూడా ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తారు
చేస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య 10,000 రూపాయలు, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 25,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. కురుబ సంఘం ఆధ్వర్యంలో కూడా 50,000 ఆర్థిక సహాయాన్ని త్వరలో అందేలా చూస్తామని బిర్లా ఐలయ్య హామీ ఇచ్చారు. కందరెల్లి కాడ మొన్న 55 గుళ్ళు చనిపోయింది కుక్కలు. మేము మంత్రి గారు కూడా మాట్లాడినాము, ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాము. ఇప్పుడు నేను ఇద్దరు మాట్లాడితే తను ఏం చేసినట్టే కలెక్టర్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ పంపించమంటాడు. తనకు మీరు ఎంఆర్ఓతో ఇది చేసుకుని నాకు రేపు 2 వరకు పంపిస్తారంటే మండే ట్యూస్డే వరకు ఎంఆర్ఓకి చెప్పేసి ఇమీడియట్ రిపోర్ట్ పంచనామా చేయించి ఎట్లా మీ లెవెల్లో మీరు రిపోర్టు మంత్రి గారికి పంపించాలి. ఎనిమల్ హస్బెండరీ వాళ్ళకు నేను టేకప్ చేసుకొని వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తాను సార్. విప్ గారు మాట్లాడుతుంటారు సార్. ఆయన కలెక్టర్ గారు గుడ్ ఈవినింగ్. మా కాన్స్టిట్యూన్సీలో అయినప్పుడు ఇట్లా గవర్నమెంట్ కొంత హెల్ప్ చేసినాము. కొంచెం మీరు రిపోర్ట్ పంపితే మంత్రి గారితో మాట్లాడి ఆ ఎమ్మెల్యే గారిని ఇద్దరం ఏదైనా హెల్ప్ చేస్తాం. వీళ్ళకి విపత్తు కింద మనం రాయొచ్చు, పంపించండి. ఓకే కలెక్టర్ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్, మంచిది. ఓకే మీకు ఇచ్చింది. సాధారణంగా న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తారు. కానీ శనివారం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో విదేశీ మొక్కలను తరిమేద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశంపై అవగాహన కల్పించారు. శనివారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, అలాంటి వాటిని కాపాడుకోవాలని, అదే విధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కలుపు మొక్కలను పారదోలి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విదేశీ మొక్కలను తరిమేద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అంటూ విద్యార్థులు తాండూరు పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శ్రీదేవి సరస్వతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఈకో ఫ్రెండ్లీ ప్రతినిధి సాయి సంపత్, న్యాయవాది మఠం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎరాడికేట్ చేయాలంటే అవి ఏంటివి అని తెలిసి ఉండాలా, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటివి, ఎఫెక్ట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. అవునా కదా? చెట్టు వృక్షం పేరు చెప్పండి. తులసి, వెరీ గుడ్. ఇంకా మంచి వృక్షం, దాని నుంచి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. డే అండ్ నైట్ కూడా. రాత్రిపూట కూడా ఆక్సిజన్ ని విడుదల. మీరు రావి చెట్టు కింద కూర్చోండి, మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ చాలా ఎలర్జీ ఉన్న బీపీ కూడా ఉన్నది తక్కువైపోతుంది. రావి, మర్రి, వేప ఇట్లాంటివన్నీ కూడా దేశీ మొక్కలు, చాలా మంచివి. విదేశీ మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కలు. వాటికి వీటికి తేడా గ్రహించాలి మనం. ఒకటి సూపర్ ఫుడ్ అని చెప్తారు, దాని పేరు సూపర్ ఫుడ్ ఇచ్చే మొక్క అంటారు. చాలా మనం ఇగ్నోర్ చేస్తాం. మనం ఇగ్నోర్ చేస్తాం. మనం దాని గురించి పట్టించుకోం. సూపర్ ఫుడ్ అని దాని పేరు. ఆ వృక్షం ఏంటిదో చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్. చెప్పగలరా? మనం తినే ఫుడ్ ఏది, ఏ యొక్క దాని ఆకులు కానీ దాని యొక్క కాయలు కానీ తీసుకుంటాం, అది సూపర్ ఫుడ్ అని పేరుంది. చాలా మనం ఇగ్నోర్ చేస్తాం. మన ఇంటి పక్కన పాత గోడల్లో చెట్ల బెడ్డ మీద కూడా మొలుస్తూ ఉంటుంది. మునగ ఆకుని తెంపి నీళ్ళలో ఆరబెట్టి పొడిగా చేసి విదేశాలకు ఎగుమతి చేసి లక్షలాది కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఆఫ్రికా దేశంలో మాల్ న్యూట్రిషన్ ఉండే చాలా దేశాలు ఉన్నాయా? ఆహార కొరత ఉండి, ఆహారం తక్కువగా ఉండి, ఎదుగుదల లేని పిల్లలు ఎక్కువ కొన్ని దేశాల్లో కనబడతా ఉంటాయి. ఎక్కడ? ఆఫ్రికాలో దేశాలు. ఆ దేశాల్లో ఉన్న పిల్లలకి ఎదుగుదల కోసం ఇవ్వడానికి ఏ మొక్కనిచ్చారు అంటే మోరింగా, మోరింగా అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో మునగ అంటారు. మనం చాలా మంది విటమిన్ ఏ దేంట్లో ఎక్కువ దొరుకుతుంది అనుకుంటాం. విటమిన్ ఏ అంటే క్యారెట్ అంటారు. అవునా కదా? విటమిన్ సి లెమన్, ఇంకా ఐరన్, కాల్షియం
పప్పు దినుసులు, పాలకూర ఇట్లాంటి. కానీ విటమిన్ ఏ క్యారెట్ కంటే 17 times ఎక్కువగా ఉంటుంది మోరింగాలో ఉంటుంది. సేమ్ టైం విటమిన్ సి, విటమిన్ ఇంకా చాలా విటమిన్స్, అట్లాగే ఐరన్, కాల్షియం కూడా మోరింగా. మోరింగా అంటే మునగ ఆకుని మనం పప్పులో వేసుకొని తినొచ్చు, మునక్కాయలు తినొచ్చు. దానివల్ల చాలా న్యూట్రియంట్స్ మనకి దొరుకుతాయి. మనకి తెలిసి ఉండాలా మన దేశంలో పెరిగే మొక్క. అట్లాగే మనకి విదేశాల నుంచి వచ్చి, ఇప్పుడు ఇందాక చెప్పినారు చంద్రశేఖర్ గారు, విదేశాల నుంచి మనం అప్పట్లో గోధుమల్ని దిగుమతి చేసుకున్నప్పుడు కొన్ని పనికిరాని మొక్కలు వచ్చినాయన్నమాట. దాంట్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనకు కనబడేది వయ్యారి భామ. అంటే ఇదే, దీన్ని వయ్యారి భామ, పార్థేనియం అంటారు. ఈ యొక్క పూల నుంచి వచ్చే పుప్పొడి మనుషులకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కలిగిస్తుంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. ఇంకా పనికొచ్చే మొక్క తుమ్మ చెట్టు, కానీ మనకి పనికిరాని మొక్క సర్కారు తుమ్మ. తెలుసా? సర్కారు తుమ్మ, దాని కట్టెను మనమే పొయ్యిలకు వాడాం, అట్లాంటి దాన్ని దూరాలు గిరాలకు వాడాం. దాని ఆకులు 10 మొక్కలు తీయండి, తీసి దాన్ని ఎక్కడైనా ఎండబెట్టి దాన్ని కాల్ చేయాలి. లేదంటే మళ్ళీ దాన్ని అట్లాగే వదిలేస్తే దాని నుంచి మళ్ళీ కొత్త మొక్కలు పుట్టుకొని వస్తాయి. అట్లాగే సర్కారు తుమ్మను కూడా దాని పైన కొమ్మలు కొట్టేసి మనం వదిలేస్తే మళ్ళీ పెరుగుతుంది. మన దారి గడ్డంగా చిన్న బాటలు ఎక్కడ ఉంటే దారి గడ్డంగా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. చూస్తున్నారు కదా సర్కారు తుమ్మ. అట్లాగే ఇంకా కొన్ని మొక్కలు అట్లాంటి, తర్వాత లొట్టపీస్ చెట్టు, అది కూడా దేనికి పనికిరాదు, ఎలాంటికి ఉపయోగపడిన మొక్క లొట్టపీస్ చెట్టు. ఇలాంటి మొక్కల వల్ల మనకు కలిగే నష్టాన్ని మనం గుర్తించి దాన్ని ఎరాడికేట్ చేయడానికి సంపత్ గారు ఎకో ఫ్యాన్ అనే ఒక సంస్థను ప్రారంభించి వారు ఐక్యరాజ్య సమితిలో కూడా వారి ప్రసంగాన్ని ఏలియన్ స్పీషీస్ అంటే విచ్ ఆర్ నాట్ నేటివ్, అంటే ఏదైతే మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ పెరిగే స్పీషీస్ ఉంటుందో దాన్ని అవుట్ సైడ్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన దాన్ని ఇన్వెసివ్, అది ఇక్కడ వచ్చి చాలా డ్రాస్టిక్ గా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇవి మనకి చాలా ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి అంటే, యాజ్ ఫారెస్ట్ ఆఫీసర్ వీ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్ ఇన్వెసివ్ ఏలియన్ స్పీషీస్. లైక్ మీకు అందరికి తెలిసి ల్యాండ్ ఎక్కడైతే హ్యూమన్ మూవ్మెంట్ ఉంటుందో, లైక్ మనకి క్యాటల్ కానీ ఇవన్నీ తిరిగిన చోట్ల అసలు ఆ ప్రాంతం అంతా అసలు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఏ చెట్లు పెట్టినా కూడా ఏవైతే నేటివ్ చెట్లు ఉంటాయో అవే పెట్టాలి యాక్చువల్లీ. కానీ అవి పెరగాలంటే దానికి ఒక మనకి సాయిల్ నుంచి వచ్చే ఈ మెటీరియల్ కావాలి కదా, అదంతా కూడా పక్కన ఉన్న ఈ వీడ్స్ ద్వారా అవి తీసుకుని ఏవైతే మనకి న్యూట్రియంట్స్ మన ప్లాంట్ కి కావాలో అవంతా కూడా పక్క వాటికి తీసుకోవడం వల్ల దీని ఎత్తుదల కూడా ఆగిపోయే పరిస్థితి. అట్లనే స్పెషల్ గా ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్ లో మనము లైక్ మనం అన్ని వేస్తూ ఉంటాం. ఇక్కడ పప్పు దినుసు అవన్నీ వేసుకుంటాం. ఆ పొలంలో వేరే సొచ్చి అంటే ఇది వీటికి కూడా చాలా వరకు గడ్డలు అయిపోతుంది. సో ఈ మనము ఇది ఆపాలి అంటే పూర్తిగా ఎరాడికేట్ చేయడం ఒక్కటే సరైన మార్గం. ఎన్ని మందులు కొట్టి కూడా ఇప్పుడు ఒక మందు కొడితే ఆ స్పీషీస్ కోసం వేరే వీడ్స్ కోసం మందు కొడితే ఇట్ మే ఎఫెక్ట్ ద ఫుడ్ వాట్ వీ కన్స్యూమ్. ఎందుకంటే ఇప్పుడు మనకి రైస్ కి వీడి పొలాలని మనం కొట్టినప్పుడు ఆ న్యూట్రియంట్స్ అంతా సాయిల్లోకి వెళ్ళిపోతాయి. ఈ ఎఫెక్ట్ మళ్ళీ మనం తినే ఆహారం పైన కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది ప్రవాహం ఉంది, దాంట్లో అంత కాలుష్యం వేస్తారు తెలుసు కదా. ఇప్పుడు మనం తిన్న మూసీ ప్రవాహంలో పెరిగిన పలకూర కానీ వెజిటబుల్స్ కానీ దాంట్లో నైట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయని ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళే వన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్ దే హ్యావ్ టోల్డ్. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తుంది మెల్లమెల్లగా. ఈ chemicals utilization is also harmful for our
ఎరాడికేషన్ అంటే సామాజికంగా నిర్మూలన. ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్వాసివ్ వీడ్స్ అంటే సాధారణంగా మనకు పనికొచ్చే మొక్కల పైన కలుపు మొక్కలు ఏదైతే వాటి ఆక్రమించుకుంటాయో వాటిని కమ్యూనిటీ ఇరాడికేషన్ ద్వారా ఎలా తొలగించాలి, వాటి వల్ల ఇది ముప్పు ఏంది అనేది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే సాధారణంగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుండి, గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు. మనకందరికీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల్లో అందరికీ అనుభవం ఉంది. మన నాన్నలు వాళ్ళు చేస్తుండగా మీరు చూస్తుంటారు. సాధారణంగా ఈ కలుపు మొక్కల గురించి కూడా మీకు అవగాహన కలిగి ఉంటుంది. ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కూడా ఇప్పుడు మీ పక్కనే ఉన్న పార్థీనియం ఏదైతే కాంగ్రెస్ గ్రాస్ అంటారో ఇట్ ఈస్ ఏలియన్ వీడ్ అంటాం. ఏలియన్ వీడ్ అంటే ఇట్ ఈస్ జనరలీ ఇది మనకు 1960s 1950s 60 మధ్యలో బ్రెజిల్ నుండి వచ్చిన గోధుమల ద్వారా, అంటే గోధుమలు అక్కడ నుండి దిగుమతి చేసుకున్నప్పుడు దాంతో పాటుగా ఆ విత్తనంతో పాటు ఈ విత్తనం ఇక్కడికి ఇండియాకి వచ్చింది. ఇట్ ఈస్ అన్ ఏలియన్ వీడ్ అంటాం. ఏలియన్ అంటే వేరే ప్రాంతం నుండి ఇక్కడ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తన యొక్క స్పేస్ని ఆక్యుపై చేసి మనకు నిల్వ నీడ లేకుండా చేయడం అనేది ఒక ఏలియన్. అంటే మనని విధ్వంసం క్రియేట్ చేస్తుంది వేరే గ్రామం. ఇప్పుడు జనరల్గా మనం మీకు ఏలియన్ అంటే ఒక పదము సైన్స్ చేసినటువంటి క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఉండకుండా వాళ్ళకు కూడా మీరు మీకు తోచిన విధంగా వాళ్ళకు సలహా ఇస్తారు. వారు మనకి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి పెద్దలు మాన్యులు డిఎస్పీ గారు, ఫారెస్ట్ ఆఫీసర్, మన న్యాయశాఖ నుంచి వచ్చే వారు రావడం కూడా మనందరితో పాలు పంచుకోవడం మన అదృష్టం. అలాంటి పెద్దలు సూచించేటటువంటి విషయాల్ని శ్రద్ధగా విని ఆ విషయాలను జ్ఞాపకం పెట్టుకొని మన తల్లిదండ్రులు కూడా ఆ విషయాన్ని తెలిపి ఈ భారతావన్ని మరి ప్రపంచానికి తిండి పెట్టేటటువంటి దేశం మనది. ప్రపంచానికి ఎన్నో ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తాం. మరింత నాణ్యమైనటువంటి వ్యవసాయ రంగం నుంచి మనం ప్రపంచానికి అన్నాన్ని ఇచ్చేటటువంటి దేశంగా ఎదగాలి. కాబట్టి ఆ దిశగా మనందరికీ అలాంటి విజ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ పెద్దల్ని కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. తాండూరు మున్సిపల్ పరిధిలోని సోమేశ్వర దేవాలయానికి చెందిన సర్వే నంబర్ 37లో 5 ఎకరాల 37 గుంటల భూమిని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆదేశాల మేరకు అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నామని ఈవో శేఖర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, ఇతర దేవాలయాల ఈవోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాలల మండల పరిధిలోని జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి దేవాలయంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవి కుటుంబ సభ్యులతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం శనివారం సందర్భంగా శ్రీ సీతారామస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో జుంటుపల్లి మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, రవిగౌడ్ కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేసుకొని ఆ తర్వాత సప్తవృక్షాల దగ్గర దీపోత్సవము, నవగ్రహాల పూజ, రుద్రాభిషేకము బహు ఆనందంగా జరుపుకోవడం జరిగింది. వారికి శ్రీ రాధా కార్తీక దామోదర అనుగ్రహము మరియు సీతారామేంద్ర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాం. కార్తీక దామోదర పరిపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం బ్రాహ్మణాయ
శాఖ వాక దానానాం వస్త్ర దానాంచ కరిష్యే సమస్త భగవాన్ कृपान्द्रमहायतात्मो नमो नारायणाय नमः अस्माकं यजमानस्याः सर्वे शिवाकाले भगवान् कृपान्द्रदेवानां भगवान् कृपान्द्रमहायताभ्यो नमः शन्नो देवविष्टयापो भवन्ति अस्माकं देवानां भगवान् कृपान्द्रमहायताभ्यो नमः ఒక్కొక్క బిల్ల పెడితే అది బిల్లలు అందరూ పంచుగా పెడతారు. भारतीयप्रान्द्रमहायताभ्यो नमः अस्माकं यजमानस्याः मम सकल सौभाग्य पर्यन्तं महा राधा कार्तिक दामोदर अनुग्रह सिद्ध्यर्थं दीप दानांच करिष्ये सकल पूजा भगवान के महादेवताभ्यो नमः सौभाग्यदायिनी సమర్థ భగవానుడికి పానమాదాభినమ జాడబెట్టు. ఇది దీపాలు అయిపోయిన తర్వాత ఈ దీపాలు తీసుకొచ్చి ఆ సత్యనారాయణ పూజ కాడ పెట్టు. పంచాయతీ బేకైతే ఎట్లా మనకు అయిన పనికి వస్తాయి. సర్వేశ్వరాయ యాలల మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయాన్ని అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అధికారుల పనితీరును, రికార్డుల వివరాలను, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం తదితర విషయాలను ఎంఆర్ఓ వెంకటస్వామితో చర్చించారు. Hence I am coming and seeing. It's learning mediation. Actually this price is Patan sir. How come Patan is there? But it's by mistake. Outside. acquire करा था. थोड़ा యాలల మండలం దౌలాపూర్ గ్రామ సమీపంలో మిషన్ భగీరథ నీరు గత వారం రోజుల నుండి పైపులు పగిలి వృధాగా నీరు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తిమ్మైపల్లి, బండమీదపల్లి, అక్కంపల్లి, పగిడిపల్లి గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టి ఆయా గ్రామాలకు త్రాగునీటి సరఫరా జరిగేలా చూడాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. ఏదైనా ఒక బండి మాట్లాడతాను కదా ఆలోచించండి. నాకు బండి ఉన్నది నాకు సమాచారం వచ్చిన బండి
నాకు ఇల్లు తెలియదు, ఇల్లు తెలిసి ఎట్లా అన్న జర ఆటో ఎవరిదో ఉంటే చెప్పారు అన్న జర మనం బస్ ఎక్కిదాం పరా కొలంగల్ పరా నేను చక్కగా మా రావులపల్లి వలము పొద్దుగా దొరికిస్తాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్